రవితేజ గారి ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకైతే రంగం సిద్ధమైంది. అది కూడా మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే బాగా ఇష్టపడే మూవీకి సీక్వెల్ సిద్ధం చేయడం జరిగింది. రవితేజ అంటే కామెడీ అలాగే మాస్ యాక్షన్ కి అయితే పెట్టింది పేరు. ఇవి రెండు ఉండే సినిమాల్లో ముందుగా గుర్తొచ్చేది మాత్రం విక్రమార్కుడు. ఈ మూవీలో అత్తిలి సత్యబాబుగా కామెడీని పండించడంతో పాటు విక్రమ్ సింగ్ రాథోడ్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో కూడా అదరగొట్టాడు. 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ 11 కోట్లతో రూపొందించగా ఏకంగా 23 కోట్లు రాబట్టింది. దీంతో రవితేజ గారి స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది విక్రమార్కుడు మూవీ. అయితే సరిగ్గా 18 సంవత్సరాల తర్వాత విక్రమార్కుడు 2 కోసం అయితే రంగం సిద్ధమైంది. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ గారు హీరోగా చేస్తారా? ఈ మూవీ కూడా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తుందా రాదా అనే అప్డేట్స్ అయితే చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమార్కుడు. రవితేజ గారి మార్కెట్ నైతే అమాంతం పెంచిన సినిమాల్లో విక్రమార్కుడు కూడా ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో అత్తిలి సత్యబాబు అనే దొంగగా అలాగే విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్ యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను అయితే విపరీతంగా ఆకట్టుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమాతోనే రవితేజ గారు స్టార్ హీరోగా కూడా మారడం జరిగింది. దాదాపు 11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన విక్రమార్కుడు మూవీ అప్పట్లోనే 23 కోట్లకు పైగా వసూలు రాబట్టి అదిరిపోయి రికార్డులు అయితే క్రియేట్ చేసింది. అంతేకాకుండా 2006లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమా చేయాలన్నది కోరిక అంటూ గతంలో ఓ మూవీ ప్రమోషన్స్ లో మాస్ మహారాజ్ రవితేజ గారు మీడియా పూర్వకంగా తెలిపారు. తాజాగా విక్రమార్కుడు సీక్వెల్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. విక్రమార్కుడు సీక్వెల్ కు సంబంధించిన కథ మొత్తం సిద్ధమైనట్లు భీమా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ తెలిపారు. విక్రమార్కుడు సినిమాకు కథ అందించిన విజేంద్ర ప్రసాద్ గారే సినిమా సీక్వెల్ స్టోరీని కూడా రెడీ చేసినట్టు రాధామోహన్ గారైతే తెలిపారు. విక్రమార్కుడు 2 టైటిల్ అయితే 3 ఏళ్ల క్రితమే తమ బ్యానర్ పై రిజిస్టర్ చేయించినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే విక్రమార్కుడు 2 మూవీకి దర్శకుడు రాజమౌళి కాదు, డైరెక్టర్ సంపత్ నందితో సీక్వెల్ చేయాలని కూడా ప్లాన్ చేశామని రాధామోహన్ తెలిపారు. కానీ విక్రమార్కుడు సీక్వెల్ లో నటించడానికైతే రవితేజ గారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలోనే ఉన్నాము. రవితేజ గారు ఒప్పుకుంటేనే సీక్వెల్ పనులు మొదలు పెడతాము. సరైన కాంబినేషన్ సెట్ కాకపోతే సీక్వెల్ అయితే చేయమని కూడా ఆయన మీడియా పూర్వకంగా తెలపడం జరిగింది. విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ రావాలని విజేంద్ర ప్రసాద్ కూడా కోరుకుంటున్నారని కేకే రాధామోహన్ గారు తెలిపారు. రవితేజ సంపత్ నంది తమ సినిమాలతో బిజీగా ఉండడంతో సీక్వెల్ ఆలస్యం అవుతుందని రాధామోహన్ గారు చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చూస్తుంటే విక్రమార్కుడు మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని అభిమానులు అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే వీటన్నిటిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత అయితే రాబోతున్నట్టు కూడా ఒక వార్త సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుంది.